ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. క్యాపిటల్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ కొద్దో గొప్ప అడిషనల్ ఇన్కమ్ సేఫ్టీతో కాంప్రమైజ్ కాకుండా ఎలా సంపాదించాలో నేర్చుకుంటూ వస్తున్న మనం ఈ వారం అంటే నవంబర్ 14వ తారీఖున మాట్లాడుతున్న సమయానికి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకి లోనవుతున్నట్లుగాను, అంటే ఒక రకంగా చూస్తే మార్కెట్లో చెప్పేటువంటి కరెక్షన్ అనే నిర్వచనానికి సరితూగుతూ మార్కెట్ తన యొక్క రీసెంట్ పీక్లో నుండి 10% వరకు కూడా పడిపోయింది. ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా పడిపోయింది, బోత్ నిఫ్టీ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి. అందువలన మిగతా అంశాల కన్నా కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి, పొదుపరులకి ఎప్పుడు కూడా ఆదుర్ద ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఆదుర్దాన్ని సహేతుకమో కాదో చెప్పాలనే తలంపుతో ఏ విషయాల్లో తెలుసుకోవాలో అవి మీకు తెలియచెప్పడానికి నాతో పాటు యశ్వంత్ కూడా స్టూడియోలో రెడీగా ఉన్నారు. మొట్టమొదటగా మార్కెట్లో కరెక్షన్ అంటే ఏంటంటే, రీసెంట్గా వచ్చినటువంటి హయ్యెస్ట్ పీక్ మార్కెట్లో ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కనుక 10% కరెక్ట్ అయిపోతే అప్పుడు మార్కెట్ కరెక్షన్ చెప్తారు. అది నిఫ్టీలో చూస్తేనేమో ఈ 2 రోజుల్లోనే వచ్చింది, కానీ మిడ్ క్యాప్లో మాత్రం అక్టోబర్ 25వ తారీఖునే రావడం జరిగింది. అంటే అప్పటికి వరకు ఉన్నటువంటి హయ్యెస్ట్ మార్కెట్ లెవెల్ కన్నా కూడా 10% కన్నా ఎక్కువ మిడ్ క్యాప్ పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అంటే మళ్ళీ ఈ రోజున లేదా ఈ లాస్ట్ 2 రోజుల్లో చూస్తే నిఫ్టీ కూడా 10% కన్నా ఎక్కువ పడిపోవడం జరిగింది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మొట్టమొదట గమనించవలసింది మార్కెట్లో కరెక్షన్స్ అనేది చాలా సాధారణం. అంటే పెరగటం ఎంత సహజమో తగ్గటం కూడా అంతే సహజం. ఒక ఎగ్జాంపుల్ లేదా ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాలి అంటే, మార్కెట్లో కనుక 2000 నుంచి 2024 వరకు, 2000 నుండి 2010 నుంచి కాదు, 2000 నుంచి 2024 నవంబర్ 14th వరకు చూసుకుంటే దాదాపుగా 6200 కన్నా ఎక్కువ ట్రేడింగ్ డేస్ సాధ్యమైనాయి. అందులో దాదాపుగా 3000 రోజుల్లో మార్కెట్ ఇలా కృషిస్తూ ఉండింది. అలాగే మిగిలిన రోజుల్లో మాత్రం పెరుగుతూ ఉండింది. మొత్తం మీద చూస్తే లాంగ్ రన్లో చూస్తే మార్కెట్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అంటే మనం గమనించాల్సింది ఏంటి, మార్కెట్లో తగ్గటం ఎంత సహజమో తగ్గిన తర్వాత పెరగటం కూడా అంతే సహజం. పైగా ఇంకొకటి గమనించాల్సింది ఏంటి, మాకు అవకాశాలు కొనుక్కోవడానికి వస్తాయా అంటే, మనకి కొనుక్కోవడానికి అవకాశాలు ఎప్పుడు వస్తాయి అంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం బెదురు లేదు అని తెలిసినప్పుడు. మార్కెట్ కనుక తగ్గి వస్తే, మార్కెట్ తగ్గినప్పుడు భయపడేవాళ్ళు స్పెక్యులేటర్లేమో, కానీ లాంగ్ టర్మ్లో ఫోకస్ ఉండి ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా చేద్దాం అనుకునే వాళ్ళకి అవి అంది వచ్చిన అవకాశాలుగా గమనించాలి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్గా చెప్తారు. అందువల్ల దాని గురించి ఎక్కువగా భయపడనక్కర్లేదు. పైగా ఆ స్టాటిస్టిక్స్ కూడా మీకు నేను చూపించినట్లయితే మీకు నమ్మకం కలగటమే కాకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మార్కెట్ తగ్గితే తిరిగి నూతన ఉత్సాహంతో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇన్వెస్టర్లు అందరూ తమకి అందుబాటులో ఉన్నటువంటి క్యాష్ మొత్తాన్ని రెడీ చేసుకుని మొత్తం ఇన్వెస్ట్ చేయకపోయినా కొంత గొప్ప ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవలసిన సమయం ఇది అని ఖచ్చితంగా చెప్పాలి. మీరు అనుకోవచ్చు, ఈ ఒక్కరోజే కదా అండి పడింది, ఇంకా చాలా పడిపోతుందేమో అంటారు. చాలా పడిపోయినా కూడా మనం అప్పటి వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడే కొంత కొనుక్కోవటం మొదలు పెట్టాలి. ఎందుకో చూడాలి అంటే, నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి అందులో నిఫ్టీ ఎలా ఉండిందో, మిడ్ క్యాప్ ఎలా ఉండిందో, ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు నా స్క్రీనే కనుక మీరు చూసినట్లయితే ఇందులో కనపడుతున్నది ఏంటంటే నిఫ్టీ కరెక్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ అని చెప్తున్నాను. అంటే అర్థం ఏంటి, 2000 నుంచి ఇప్పటి వరకు చూస్తే మొత్తం అన్ని ట్రేడింగ్ డేస్లో చూస్తే 2958 ట్రేడింగ్ డేస్ ఆ రోజుల్లో కరెక్షన్లో ఉన్నది అని తెలుస్తుంది. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, కరెక్షన్స్ ఉంటే ఎందుకు కొనుక్కోమని చెప్తున్నారండి, కరెక్షన్స్ అని చెప్పారు కాబట్టి కానీ అంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు అందరికీ కూడా అది ఎందుకో చెప్పడానికి వీలుగా 10% కరెక్షన్ ఉన్నటువంటి సమయాలు ఎన్ని ఉన్నాయో చూసి ఆ సమయాల్లోనే కనుక మనం చూసినట్లయితే 10, 15, 20% కరెక్షన్స్ మాత్రమే గ్రాఫ్లో చూపించమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు క్రింద మీరున్నటువంటి రెడ్ కలర్లో ఉన్న సమయంలో మార్కెట్ 20% కరెక్ట్ అయిందని, బ్లూ కలర్లో ఉన్న చోటైతే 15% కరెక్ట్ అయిందని, కనపడకుండా ఉన్న గ్రీన్ కలర్లో కనుక ఉంటే 10% కరెక్ట్ అయిందని అర్థం. ఇక్కడ గమనించవలసింది అది కాదు. ఇప్పుడు 2000 నుంచి కూడా మరీ పాత డేటా కాబట్టి మీలో కొంతమంది బహుశా అప్పటికి జన్మించి కూడా ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి 2000 బదులు 2000 నుంచి స్టాటిస్టిక్స్ తీసుకుని మన యొక్క విశ్లేషణ కార్యక్రమం మొదలు పెడదాం. 2010లోనే కనుక చూస్తే ఆ సంవత్సరంలో
10, 15 ఆ 20% మార్కెట్ తగ్గినటువంటి సందర్భాలు 177 రోజులు ఉన్నాయి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఎప్పుడు కూడా తగ్గినప్పుడు 10% తగ్గినా ధైర్యంగా కొనుక్కుంటే ఎందుకు మనకు మంచి లాభాలు వస్తాయో తెలియాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే అప్పుడే కనుక మనం కొద్దిగా ధైర్యం చేసి 4-5 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడానికి భయం లేదు అని అనుకున్నట్లయితే మనం కనుక ఆ 2015 వరకు వెయిట్ చేద్దాము అని ఆ తగ్గిన సమయంలో కొనుక్కుంటే మన యొక్క ఇండెక్స్ ఎలా పెరిగిందో మన యొక్క లాభాలు ఎలా వచ్చాయో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే తగ్గినప్పుడు 4,800 ఇండెక్స్లో ఉంది. 5 సంవత్సరాల తర్వాత మనం ఏమీ చేయకుండా కేవలం కొనుక్కున్న ఇండెక్స్ని అలాగే ఉంచుకున్నా కూడా ఏ పరిస్థితికి వచ్చింది అది 8,900 అంటే దాదాపుగా రెట్టింపైంది 5 సంవత్సరాల్లో. దీనిలో మీరు చేసిందేంటి? తగ్గిన రోజున మాలాంటి వారిని సంప్రదించవలసిన అవసరం లేకుండా మీకు మీరు విపరీతంగా ప్రయాస పడకుండా కూడా కేవలం ఇండెక్సే కొనుక్కోవాలి. అదృష్టవశాత్తు ఇండెక్స్ ఎలా కొనుక్కోవాలి అంటే సమాధానం లేని ప్రశ్న కాదు. ఇండెక్స్ కొనుక్కోవటానికి ఎన్నో మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని అడిగినా ఆ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పే ఇండెక్స్ ట్రేడెడ్ ఫండ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లేదా ఇండెక్స్ యొక్క మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే ఈ లాభాలన్నీ మీ చెంతకు వచ్చి చేరేవి. అంటే దాదాపుగా సంవత్సరానికి 15% వరకు అతి తక్కువ ట్యాక్స్ పరిమితిలో. ఆ సమయంలో అయితే ట్యాక్స్ కూడా లేదు, ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ ఉండేది కదా. కాబట్టి ఇప్పుడు ఇవాళ రోజున మారిన సూత్రం ప్రకారం, మారిన రూల్స్ ప్రకారం 12.5% మాత్రమే ట్యాక్స్ విధించబడుతుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద. అది కూడా ₹1,00,000 కన్నా మీకు దాటినప్పుడు మాత్రమే విధించబడుతుంది. అంటే మీరు చూడవలసింది ఏంటి? 2010లో కొనుక్కుని 2015 వరకు. ఎందుకు కొనుక్కున్నాం 2010లో? మార్కెట్ బాగా పడినప్పుడు మిగతా వాళ్ళందరూ కంగారు పడుతుంటే మనం స్థిమితంగా ఉండి ఆపర్చునిటీ ప్రకారం కొనుక్కుంటే. ఒకవేళ అదే కనుక 20% కరెక్ట్ అయినప్పుడు, అంటే అవుతుందా లేదా అని కాదు, 10% కరెక్ట్ అయింది, కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా ఎవరైనా చెప్పలేము. కానీ ఎక్కువ సార్లు మాత్రం కరెక్షన్లో 50% డేస్ ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా కొంత ఇన్వెస్ట్ చేసుకోండి అని మేము సూచించడం జరుగుతుంది. ఇందులో మీరు మమ్మల్ని సంప్రదించక్కర్లేదు, ఏ ఒక్క అడ్వైజర్ని సంప్రదించక్కర్లేదు, ఎవరికి నయా పైసా చెల్లించడం అవసరం లేదు. మీ అంతటా మీరు ధైర్యంగా ఉంటే గత స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఎప్పుడు మంచిగా జరిగిందని తెలుసు కాబట్టి కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు అలాగే 2010 అనేది పాత రోజులండి, ఇంకా తర్వాత రోజుల్లో కూడా చూపించండి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2010 బదులు 2015లో కూడా చూద్దాం ఒకసారి. 2015లో కూడా చూస్తే 104 డేస్లో ఇలా కరెక్షన్ వచ్చింది. 2015లో కూడా ఇలాగే. ఆ 2015లో కొన్న తర్వాత మళ్ళీ ఒక 4 years 5 years వెయిట్ చేసి 2019 వరకు వెయిట్ చేసామనుకోండి, మన పరిస్థితి ఏమైందో కూడా ఒకసారి చూద్దాం. 2015లో కరెక్షన్ వచ్చిన టైంలో చూస్తే ఇండెక్స్ 7,600 ఉంటే 2019కి ఎంతకు వచ్చిందండి అదే ఇండెక్స్? 12,000కు వచ్చిందంటే 5,000 కన్నా దాదాపుగా 75-80% 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల్లో సంపాదించి పెట్టింది. అంటే మీకు తెలియవలసింది ఏంటంటే ఎప్పుడూ కూడా దేశం యొక్క ఆర్థిక ప్రగతి పెరుగుతూ ఉంటుంది, దానికి దర్పణం లేదా రిఫ్లెక్ట్ చేస్తూ ఇండెక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కుంగుబాటులు ఉంటాయి, ఆ తర్వాత పెరుగుదల చాలా సాధారణంగా వస్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన మీరు ఒకవేళ ఇదే కొనుక్కోవాలండి ఇంకేదైనా కొనుక్కోవాలని కూడా అనుమానం రావచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఇంకొక స్క్రీన్ కూడా చూపిస్తాను. అంటే ఇది నిఫ్టీలో చూపించినట్లుగానే నిఫ్టీ బదులు మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా కరెక్షన్ వస్తే మనకి ఎటువంటి అవకాశాలు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మిడ్ క్యాప్ ఇండెక్స్ గ్రాఫ్ చూపించేటప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే 2005 నుండి మాత్రమే ఈ ఇండెక్స్ అనేది ప్రారంభించబడింది. అందుకని 2005 నుండి ఇప్పటి వరకు డేటా తీసుకుంటే అందులో దాదాపుగా 2,600 కేసులు, దాదాపుగా 55% కేసెస్లో మార్కెట్ కరెక్షన్లోనే ఉంది. నిఫ్టీలో అయితే 50%. నిఫ్టీలో కొద్దిగా ఆలస్యంగా వస్తుంది కరెక్షను, కానీ మనకు మంచి అవకాశం వస్తుంది. మిడ్ క్యాప్లో మాత్రం తొందరగా వస్తుంది కరెక్షను. అవకాశాలు అన్నిసార్లు అంత బ్రహ్మాండంగా ఉండకపోవచ్చు. ఆలోచిద్దాం, దాని గురించి కూడా నేర్చుకుందాం. ఇలా 2,598 కేసులో ఉంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కూడా 2010లో కరెక్షన్ ఎప్పుడు వచ్చిందో చూపించమని, అలాగే 10% కరెక్షన్ ఉన్నా, 15% ఉన్నా, 20% ఉన్నా, ఎన్ని రోజులు ఉన్నాయని చూస్తే 184 డేస్ 2010లో ఉంటే అది 2015 వరకు మనం ఓపిక పట్టుకుని ఉంచుకున్నట్లయితే ఎంతవరకు పెరిగిందో చూపే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు రెడ్ కలర్లో ఉన్నటువంటి 20% కరెక్షన్ టైంలో చూస్తే 7,500 ఉన్న ఇండెక్స్ ఎంత? 7,500 ఉన్న ఇండెక్స్ ఆ రోజున మిడ్ క్యాప్లో కొనుక్కుంటే, మళ్ళీ మీరు అడగకండి ఎలా కొంటామండి మిడ్ క్యాప్ అంటే, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే చాలు. అది కనుక కొనుక్కున్నట్లయితే 2015 నాటికి అది దాదాపుగా 14,000కి చేరింది. అంటే దాదాపుగా 90% వరకు పెరిగింది ఒక్క 5 సంవత్సరాల్లో కొనుక్కుంటే. ఈ కొనుక్కోవటానికి మీకు ప్రేరేపించబడిన అంశం ఏంటి?
పెద్దగా బ్యాలెన్స్ షీట్లు చూడక్కర్లేదు, టీవీలు చూడక్కర్లేదు, వాళ్ళ మాట వీళ్ళ మాట ఈయన కన్ఫ్యూజు అవ్వక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా మార్కెట్ కరెక్షన్ మోడ్లోకి వస్తే దేశ ఆర్థిక ప్రగతికి లోటు లేదు అనుకున్నప్పుడు కొనుక్కోగలగటం. ఇలా చేయటం అనేది చాలా మంచి పరిణామంగా చెప్పాలి. ఇప్పుడు ఇలా వివరాలు అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తున్నాయి, అది కూడా ట్యాక్స్ తక్కువ రేటుతో అని తెలుసుకున్న మనం గమనించాల్సిందంటే ఇంకా కొద్దిగా సునిశ్చితంగా పరిశీలించి ఇలా ఓవరాల్గా గ్రాస్ లెవెల్లో చెప్పే కన్నా మీకు మరికొన్ని వివరాలు అందిస్తే నమ్మకం ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ప్రజెంట్ చేసే డేటా మళ్ళీ నిఫ్టీలో గురించే చెప్తున్నాను. అంటే ఒకవేళ మార్కెట్ తగ్గినప్పుడు నిఫ్టీ కొనుక్కోండి అన్నాను. నిఫ్టీ కొనుక్కోవడానికి మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో ఉన్నాయనుకున్నాం. ఎంతెంత లాభాలు వస్తాయో, ఎలా లాభాలు లెక్కించడానికి వీలవుతుందో కూడా చూపించడానికి వీలుగా ఇప్పుడు మీ ఎదురుగా నేనేం చేస్తానంటే ఈ 2010 తీసుకుని ఆ 2010లో కూడా ఫస్ట్ క్వార్టర్లో ఉన్నటువంటి మార్చి నెలలో కరెక్షన్ వచ్చినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఆ మార్చి నెలలో వచ్చిన కరెక్షన్ ఎన్ని రోజులు వచ్చినాయో మొత్తం చూపించమంటే 15%, 20% కరెక్షన్ ఉన్నాయి. మొత్తం చూస్తే 21 కేసులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ 21 కేసుల్లో కూడా మనం చూడవలసింది ఏంటి, ఆ తర్వాత ఎంత లాభం ఆశించాలి అని. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇండెక్సే కొనుక్కుంటాను అంటే మీరు ఆశించవలసిన లాభం 10-12% వరకు ఆశిస్తే ఎక్కువసార్లు నమ్మకంగా వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఆశిస్తే మీకు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకని అంటే ఏమాత్రం కష్టపడకుండా, ఏమాత్రం కూడా శ్రమ చేయకుండా, ఏమాత్రం కూడా పుస్తకాలు నెంబర్లు చదవకుండా కేవలం మార్కెట్ మీద దేశం మీద నమ్మకంతో కొనుక్కుంటాను అనుకుంటే 10% ఆశించడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 6-7% బ్యాంకుల్లో వస్తుంటే 10% వరకు మీకు వస్తుంది. కాబట్టి అందుకే ఇందులో ఈ స్లైడ్లో మీకు చూపించిన చోట నేను ఏం చేశానంటే ఎంత ఆశించవచ్చు అని చూస్తుంటే 10% ఆశిస్తున్నట్లయితే బహుశా మీకు స్క్రీన్ మీద కనపడకపోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి మొత్తం 21 రోజులు ఉంటే ఆ 21 రోజుల్లో కూడా మీరు రైట్ సైడ్ కనుక చూస్తే అంటే 1 ఇయర్లో ఎంత వచ్చింది, అలాగే 3 ఇయర్స్లో ఎంత వచ్చింది, 5 ఇయర్స్కి ఎంత వచ్చింది, ఇవాటి వరకు 10 ఇయర్స్ ఉంటే ఎంత వచ్చింది, ఇవాటి వరకు ఎంత వచ్చిందో మొత్తం ప్రజెంట్ చేయడం జరిగింది. అలా చూస్తే అన్నిట్లో కలిపి చూస్తే 11% హైగా ఉంది. అంటే ప్రతిసారి కూడా మీకు 11% కన్నా ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఈ 11% ఒక్క నిమిషం గుర్తుపెట్టుకుని ఒక్కసారి నా మాటలు శ్రద్ధగా చూస్తే మీకు ఇంకా ఎందుకు ఎక్కువ లాభాలు వస్తాయో చెప్తాను. ఇక్కడ చూపించిందంతా కూడా నిఫ్టీ కొనుక్కుంటే అంటే నిఫ్టీలో మాత్రమే వచ్చిన తేడా. కానీ నిఫ్టీలో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు కొనుక్కుంటే ఆ కంపెనీలన్నీ ఆ మ్యూచువల్ ఫండ్స్ కొంటాయి కాబట్టి వాటిపై వచ్చే డివిడెండ్ అంతా కూడా వాళ్ళకే చెందుతుంది. కాబట్టి మీ రిటర్న్ దానికన్నా కూడా 1.5% దాదాపుగా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ చూపించిన 11% బదులు 12.5% వస్తుంది. గతంలో మన ప్రోగ్రాంలో సూచించినట్లుగా మీరు కనుక ఈ మాత్రం చేయటానికి ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవసరం లేదు, మేము అక్కర్లేదు. కాబట్టి ఎవరి సహాయం తీసుకోకుండా మీ అంతటా మీరే డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక 1% ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ చూపించిన దానికన్నా 2.5%, అంటే దాదాపుగా 13.5% వచ్చేది 2010లో పెడితే. ఇప్పుడు మనం ఇంతకు ముందే ఎగ్జాంపుల్లో చూసినట్లుగా 2010లో కాకుండా 2015లో కనుక మార్కెట్ తగ్గిన సమయంలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఎంత వచ్చేదో చూస్తూ నేనేమంటున్నానంటే 10% కాదు, మొత్తం మీద చూస్తే 12% ఎన్నిసార్లు వచ్చిందో చూపించమంటే 104 రోజుల్లో కరెక్షన్ ఉంటే ఆ సంవత్సరంలో మళ్ళీ చెప్తున్నాను 2015లో 104 డేస్లో మార్కెట్ 10% కానీ 15% కానీ కృంగి ఉన్నది. ఆ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఆశించినటువంటి 12% రిటర్న్ రావాలి అంటే అది కూడా ఎప్పుడు ఈ డివిడెండ్స్ ఇవన్నీ కలపకుండా అంటే మొత్తం కలిపితే 14.5% రిటర్న్ అనమాట. 14.5% పర్ ఇయర్కి ఎక్స్పెక్ట్ చేస్తే 104 రోజులు మనకు అవకాశం ఉంటే అందులో 100 రోజుల్లో మీ ఇష్టం వచ్చినప్పుడు ఏ రోజు మొదలుపెట్టినా కూడా మీకు అంత రిటర్న్ వచ్చింది. అంటే మీకు ఏమర్థం కావాలి, మార్కెట్లో లాభం సంపాదించాలి అంటే కృంగినప్పుడు ఇండెక్సే కొనుక్కున్నా కూడా ఆ లాభం వస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక సందేహం కూడా రావాలి, తెలుసుకుని తీరాలి. ఏమిటి అంటే ఎవ్వరి సహాయం లేకుండా కేవలం సమాచారం సహాయంతో మీ అంతటా మీరే నిర్వర్తించుకుంటేనే ఇంత లాభం వస్తుంటే ఒకవేళ మార్కెట్లో ప్రొఫెషనల్స్గా పిలిపించబడుకునే వాళ్ళు లేదా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు, అది కూడా నేనేం చెప్తున్నాను, ఒక ప్రైవేటు వ్యక్తులు మాలాంటి వారు వేరొకరు ప్రైవేటు వ్యక్తుల్ని ఆశించకుండా మ్యూచువల్ ఫండ్ మీద మీకు అపారమైన నమ్మకం కనుక ఏర్పడి ఉన్నట్లయితే ఆ మ్యూచువల్ ఫండ్లో కూడా ఏది కొనుక్కోవాలో ఇప్పుడే మీకు చూపిస్తాను. అంటే ఒకసారి నేర్చుకున్నట్లయితే అలా తగ్గినప్పుడు ఎవరినో అడిగే బదులు మ్యూచువల్ ఫండ్లో మీ అంతటా మీరే కొనుక్కునే డైరెక్ట్ ప్లాన్స్ కొనుక్కుంటే లాభాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేసి అందులో 2010 మార్చిలో కనుక
మనము ఇండెక్స్ కరెక్షన్ అయినప్పుడు ఏం కొనుక్కోవాలి అంటే ఇండెక్స్ బదులుగా లేదా నిఫ్టీ బదులుగా మిడ్ క్యాప్ బదులుగానే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ కనుక చూసినట్లయితే ఇందులో మీకు కనపడుతున్నది ఏంటంటే 3/1/2010 అంటే మార్చి 1, 2010 నాడు కనుక ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని ఆ రోజు స్టార్ట్ అయిపోయిన మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నట్లయితే దాదాపుగా 7-8 ఆ రోజు స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్స్ ఆ రోజుకి మన్నికలో ఉన్నాయి కనపడుతున్నాయి. అవి కనుక చూసినట్లయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ఎంత రిటర్న్ ఇచ్చాయి? 17, 20, 20, 17, 16. అదే సమయంలో ఇండెక్స్ ఎంత వచ్చింది? కేవలం 13%. అంటే మ్యూచువల్ ఫండ్స్ సంవత్సరానికి 4 నుంచి 5-7% వరకు మీకు అదనంగా సంపాదించాయి. ఇక్కడ మళ్ళీ మీకు అనుమానం రాకుండా ఒక 2010 కాకుండా 2015లో కూడా చూద్దాం, 18లో కూడా చూద్దాం. 2015లో కూడా చూసినట్లయితే జూన్లో చూసినా కానీ 2015 జూన్లో కనుక స్టార్ట్ చేసి మనం పోర్ట్ఫోలియోని మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేసి ఉన్నట్లయితే ఎలా ఉండేదో ఒక్క నిమిషంలో మీ స్క్రీన్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు జూన్ 2015 నుంచి కనుక ఈ రోజు వరకు చూసినట్లయితే అంటే దాదాపుగా అక్టోబర్ 1 వరకు చూసినట్లయితే ఇండెక్స్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఎంత బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇచ్చాయో చూస్తే ఇండెక్స్ ఏమో 14.21 ఇస్తే ఇవన్నీ 17, 18, 19 అంటే దాదాపుగా 5% వరకు ఎక్కువ సంపాదించాయి. అంటే 2010లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా ఎక్కువ వచ్చాయి, 15లో పెట్టినా వచ్చాయి. ఇప్పుడు ఆఖరిగా ఇంకొక సంవత్సరం కూడా చూద్దాం, ఎందుకంటే 18లో మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా దెబ్బతిన్నాయని అందరూ చెప్తూ ఉంటారు కాబట్టి 18 మార్చిలో కనుక మనం స్టార్ట్ చేసి ఉన్నట్లయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అంటే కరెక్షన్ ఉన్న టైంలో 2018లో కూడా మనం స్టార్ట్ చేస్తుంటే ఎలా ఉండేదో చూపించమంటే దాదాపుగా ఒక్క మ్యూచువల్ ఫండ్ తప్ప డిఎస్పీ మిడ్ క్యాప్ తప్ప మిగిలినవన్నీ కూడా బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో మీరు గమనించవలసిన ఒకే ఒక్క సూత్రం ఏంటంటే మార్కెట్ కృంగినప్పుడు పెద్ద లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా మిడ్ క్యాప్ కొనుక్కుంటే మీకు ఎప్పుడూ కూడా చాలా ఫాస్ట్గా రిటర్న్స్ క్యాచప్ అవుతాయి. అందువల్ల నేను చూపించినవన్నీ ఏంటంటే మిడ్ క్యాప్లో అందరికీ తేలిగ్గా అందుబాటులో ఉండే ఫండ్సే చూపించాను. ఇలా నేర్చుకున్న మీరు మార్కెట్ పైన ధైర్యం కోల్పోవక్కర్లేదని అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే చొరవ తీసుకుని మీరు కనుక ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇంకా ఏదైనా మెరుగైన ఆల్టర్నేటివ్ ఉందా, దానికోసం మేము ఏమేం చేస్తే బాగుంటుంది అనుకుంటే దానికి సరైన ఎక్స్ప్లెనేషను దిశానిర్దేశం చేయవలసిందిగా యశ్వంత్ని రిక్వెస్ట్ చేస్తాను. సో ప్రసాద్ గారు ఇప్పుడు వరకు నిఫ్టీ గురించి చెప్పున్నారు, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పున్నారు, అఫ్ కోర్స్ ఆ యొక్క ఆల్ఫా గురించి అంటే ఇండెక్స్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్లో సంపాదించచ్చో చెప్పారు, చూపించారు కూడా. సో ఇన్ జనరల్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈచ్ పర్సంటేజ్ అంటే 1, 2, 3% అయినా కూడా ఈచ్ పర్సంటేజ్ పాయింట్ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే ఒక 25 lakhs ఇన్వెస్ట్మెంట్ మీద 20 years కనుక హోల్డ్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క 1% పాయింట్ యొక్క వాల్యూ 50 lakhs అంటే ఆల్మోస్ట్ అంత పెద్ద మొత్తం. అంటే 2% అంటే ఎక్కువ, ఇంకో అడిషనల్గా 1 crore, 2.5, 3% వచ్చేసరికి 1.5 crores ఇలా పెరుగుతూ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది నెక్స్ట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా వెళ్ళి తిరిగి స్టాక్సే కదండి కొనేది. హౌ టు ఐడెంటిఫై సర్టన్ స్టాక్స్, లేకపోతే స్టాక్స్లో కూడా ఎటువంటి డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తే నాకు కూడా ఈ నిఫ్టీ కంటే 1, 2, 3, 4, 5% ఎక్స్ట్రా ఎలా వస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో నా స్క్రీన్ షేర్ చేస్తూ ఇన్ జనరల్ అసలు అప్రోచ్ ఎలా ఉండాలి, స్టాక్స్లో ఫస్ట్ ప్రైసెస్ పెరిగి తర్వాత అర్నింగ్స్ పెరుగుతాయా, లేకపోతే అర్నింగ్స్ పెరిగాక ప్రైసెస్ క్యాచప్ అవుతాయో లేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రసాద్ గారు ఇందాక చెప్పున్నారు నిఫ్టీ 50 ఇప్పుడు ఇవాల్టి నాటికి ఆల్మోస్ట్ 10%కి పడినట్టుగా, అంటే కరెక్షన్ టెరిటరీలోకి ఎంటర్ అయినట్టుగా మనం అందరం చూస్తున్నాం. సో ఇటువంటి సమయంలో ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకున్నాం. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, స్పెసిఫిక్గా స్టాక్స్లో కూడా ఎటువంటి స్టాక్స్ వైపు చూడాలని మీరు అడగాలి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్. సో వేర్ టు ఇన్వెస్ట్ అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాల్సిన కైండ్ ఆఫ్ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే డూ ప్రైసెస్ చేజ్ ఎర్నింగ్స్ ఆర్ రివర్స్. అంటే ఫస్ట్ ఎర్నింగ్స్ పెరిగాక ప్రైసులు పెరుగుతాయా, లేకపోతే రివర్స్ ప్రైస్ వచ్చేసాక తర్వాత ఎర్నింగ్సే దాన్ని క్యాచప్ చేసుకుంటూ వస్తుందా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇండెక్స్ పడినప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ ఎన్ని ఎర్నింగ్స్ బాగున్నా, ఎంత ఫోర్కాస్ట్ బాగున్నా, ఎంత కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్నా సఫర్ అవుతాయి. అది ఎందుకు అంటే ఆల్ స్టాక్స్ ఇన్హెరెంట్లీ క్యారీ సంథింగ్ కాల్డ్ సిస్టమాటిక్ రిస్క్. అంటే రిగార్డ్లెస్ ఆఫ్ సిచ్యువేషన్స్, రిగార్డ్లెస్ ఆఫ్ ఎంత డైవర్సిఫై చేసినా కూడా మార్కెట్లో ఉన్నందుకు ఆల్ స్టాక్స్కి ఈ యొక్క రిస్క్ అనేది తప్పదు. ఆ రిస్క్ అనేది కూడా మనం డైవర్సిఫై చేసుకుని 20, 30, 40 స్టాకులు కూడా తీసుకోలేం. సో అదే సమయంలో ఇప్పుడు పడిందన్నంత మాత్రాన ఆ కంపెనీలు ఏవి రేపో మాపో ఆపరేషన్ షట్ డౌన్ చేయట్లేదు. అదే కాకుండా దే ఆర్ నాట్ ఆల్సో గోయింగ్ టు డిక్రీజ్ దేర్ సేల్స్ లేకపోతే దేర్ ఫోర్కాస్ట్. కంటిన్యూస్గా కాన్ఫిడెంట్గానే ఉండాలి. తప్పకుండా మీరు అసెస్ చేసి ఎక్కువ అటెన్షన్ ఈ సమయంలో ఇవ్వకూడదనే నా ఉద్దేశం.
సో ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఇందాక కూడా చెప్పాను, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రైసెస్ అండ్ ఎర్నింగ్స్. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద కంపెనీలు ఐడెంటిఫై చేసి ఇక్కడ నేను హిందుస్థాన్ యూనిలీవర్ ఇన్ జనరల్ అసలు ప్రైస్ ట్రెండ్ ఎలా ఉండింది, అదే సమయంలో ఎర్నింగ్స్ ఎలా ఉండినాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. నా ఉద్దేశం ప్రకారం లాస్ట్ మోర్ దెన్ 10 years డేటా చూసినప్పుడు ఇక్కడ మీరు ఆరెంజ్లో కనిపించే లైన్ ఏమో ఎర్నింగ్స్, అంటే ప్రతి క్వార్టర్ ఈ యొక్క కంపెనీ వారు డిక్లేర్ చేసిన సేల్స్, ప్రాఫిట్స్, మార్జిన్స్. సో ఇవి డిక్లేర్ చేసినప్పుడు వారి యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ ఏంటో కూడా మనకు తెలుసు. సో ఎర్నింగ్స్ పెంచుకుంటుందా లేదా అని చూస్తే మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ అప్వర్డ్ ట్రెజెక్టరీలో మూవ్ అవుతుంది మన యొక్క గ్రాఫ్. ఈ ఆరెంజ్ లైన్ అనేది ఎర్నింగ్స్, అగైన్ బ్లూ లైన్ అనేది ప్రైస్. సో ఎర్నింగ్స్ ఫస్ట్ పెరుగుతున్నాయి, దానికి తోడు ప్రైస్ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. పైన ఇక్కడ ఎగ్జాంపుల్గా కూడా ఎంత అసలు హౌ మచ్ పర్సంటేజ్, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ దిస్ ఇంప్రూవ్డ్ అంటే ఈ యొక్క స్టాక్ ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 times పెరిగిందంటే ఇదే సమయంలో ఆల్మోస్ట్ 12 years టైం గ్యాప్లో ప్రైస్ ఏమో 6.5 times పెరిగింది. అంటే ఫస్ట్ ఎర్నింగ్స్ పెరిగితే దాన్ని తోడట్టుకుని ఈ ప్రైస్ అనేది క్యాచప్ చేసుకుంది. అగైన్ ఫస్ట్ ఇక్కడ ఇంకొంచెం డీపర్ డీటెయిల్లో ఆరెంజ్ ఏమో ఎర్నింగ్స్, బ్లూ ఏమో ప్రైస్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, ఆ ఎర్నింగ్స్కి తోడుగానే ప్రైస్ క్యాచప్ అవుతుంది, కానీ నో కైండ్ ఆఫ్ రివర్స్ డైరెక్షనో లేకపోతే యాంటీగా వెళ్ళడం అనేది ఎక్కడ మీరు చూడట్లేదు. అగైన్ సింపుల్గా ప్రాఫిట్ ప్యాట్ ఏమో 4.5 times కాదు కదా, 4.85 times పెరిగింది. అదే సేమ్ టైంలో 6.74 times పెరిగింది ఈ యొక్క స్టాక్ యొక్క ప్రైస్. సో ఇప్పుడు మనం ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు 1-2 స్టాక్స్ అయితే సెలెక్ట్ చేయము, ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం, బికాస్ డైవర్సిఫై చేసుకోవాలి. మనము ప్రసాద్ గారు కూడా చెప్తా ఉంటాం, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ 20% కంటే ఎక్కువ ఉండకూడదు ఏ ఒక్క పలానా ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇండస్ట్రీకి అడ్వర్స్ న్యూస్ వస్తే మన పోర్ట్ఫోలియో సఫర్ అవ్వకూడదు. సో ఇండస్ట్రీ పరంగా చూసుకుని మనం కూడా అంటే పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే మనం కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, మెనీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు నేను చెప్పే థియరీ స్టాక్ స్పెసిఫిక్ కాదు, అసలు ఇండస్ట్రీ లెవెల్లో చూద్దాం. ఇండస్ట్రీ లెవెల్లో కూడా ఎర్నింగ్స్ పెరిగాక ఇలా ఉందా లేకపోతే ఎలా ఉంది అసలు రిలేషన్షిప్ అని చూస్తే, నేను ఒక బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుని బ్యాంకింగ్ సెక్టర్ని మొత్తంని కొలేట్ చేసి వారి యొక్క కంపెనీ రిజల్ట్స్ని తీసుకుని ప్రాఫిట్స్ ఏంటి అని లెక్కేసి చూశాను. సో అగైన్ ప్రాఫిట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఫస్ట్, ఫాలోయింగ్ విచ్ ఓన్లీ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్. లాస్ట్కి ఇంకొక వన్ పర్టికులర్ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ది కూడా నేను ఇదే ఎక్సర్సైజ్ చేశాను. ఇన్సూరెన్స్లో కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతుంది, ఏదంటే ఎర్నింగ్స్ ఫస్ట్గా పెరుగుతున్నాయి. సో ఫస్ట్ ఇవాళ నేర్చుకుంది ఏంటి అంటే ప్రసాద్ గారు చెప్పారు, కరెక్షన్ టైంలో ఇన్వెస్ట్ చేయటం రైట్ టైం. మొత్తం పెట్టేయాలా అంటే కాదు, పోర్షన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 100%లో అట్లీస్ట్ 25% ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, మేబీ కొద్ది గొప్ప కరెక్ట్ అయ్యాక ఇంకో 25%, ఆ కరెక్షన్ రివర్సల్ అయిపోయి కంటిన్యూస్గా గ్రోత్ ఉంది అనుకోండి ప్రైస్లో, అప్పుడు మీరు మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద వే టు స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీ గురించి చెప్పారు, నిఫ్టీ కంటే 2-3-4% ఎక్కువ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా చెప్పారు. సో నౌ ఇస్ ద రైట్ టైం అని అర్థం చేసుకున్నాం. అదే కాకుండా స్టాక్ స్పెసిఫిక్ కూడా ఎందుకు, ఇంకా 1-2-3-4% మోర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్, మోర్ దెన్ ఇండెక్స్ కావాలనుకుంటే స్టాక్స్ కొంచెం యాక్టివ్ మేనేజ్మెంట్, ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా జస్ట్ ఫండమెంటల్స్ని ఫాలో చేసుకుంటూ ఒక ఫేర్ ప్రైస్ అంచనా కట్టుకుని మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటా పోతే 100% యూ విల్ బీ కమింగ్ అవుట్ ఆన్ టాప్. సో ఇవన్నీ తెలుసుకున్న మనం వచ్చే వారం ఏం చేద్దామంటే ఇలా స్ట్రాటజీస్ పరంగా చూద్దాం. అంటే మ్యూచువల్ ఫండ్స్లో స్ట్రాటజీ, నిఫ్టీలో ఒక స్ట్రాటజీ, లాంగ్ టర్మ్ బై అండ్ హోల్డ్, అదే కాకుండా ఒక స్ట్రాటజీ లాంగ్ టర్మే కాకుండా యాక్టివ్ రీబ్యాలెన్సింగ్. ఈ స్ట్రాటజీ చేసుకుంటూ పోతే అసలు ఎలా ఉండిని రిజల్ట్స్ పాస్ట్లో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వచ్చే వారం మనం ఈ స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అలాగే మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీస్ గురించి మరికొద్ది డీటెయిల్లో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.